నా కొడుకు దొంగ కాదని ఏ గుడిలో ప్రమాణం చేసి చెప్పమన్నా చెప్తాను సార్. నా పిల్లల్ని నేను అలా పెంచలేదు సార్. నిజాయితీగా పెంచాను, బుద్ధివంతుడిగా పెంచాను. వాడు అలా తప్పు చేయడు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళానన్న బాధతో పాపం అచ్యుత్ ఏం చేసుకుంటాడో ఏమోనండి. అమాయకుడైన అచ్యుత్ దొంగతనం చేశాడని నింద వేస్తే ఓ తండ్రిగా మీరెంత బాధపడతారో నాకు తెలుసు సార్. మీరు ఇంట్లోనే ఉండి ఇంకొకరితో మాట్లాడించారని నాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడం కోసమే నేను మళ్ళీ తిరిగి వచ్చాను. మంచి మర్యాద మానవత్వం లేనప్పుడు పెద్ద మనుషులు అనిపించుకోవడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. మీరు మరోసారి ఇంకో అమ్మాయికుడి మీద నిందలు వేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నేనన్న ప్రతి మాట మీకు గుర్తుకు రావాలి. డబ్బున్నంత మాత్రాన మీరు ఏం చేసినా చెల్తుంది అనుకోవద్దు. నేను ఇప్పుడు మీ మీద కంప్లైంట్ ఇస్తే మా తరపున మాట్లాడడానికి కూడా 10 మంది వస్తారు. జాగ్రత్త. పొరపాటు జరిగిందని తెలియగానే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నగారితో క్షమించమని అడుగుంటే ఇప్పుడు ఈ అమ్మాయి చేత ఇన్ని మాటలు పడుండేవాళ్ళమా చెప్పండి. వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చినప్పుడైనా ఎదురుపడి మాట్లాడుంటే ఇప్పుడు మనం ఇలా బాధపడాల్సి వచ్చేది కాదు. ఒక చిన్న పిల్ల మనల్ని మన పెద్దరికాన్ని ప్రశ్నిస్తుంటే ఒక్క మాటైనా మాట్లాడగలిగేమా చెప్పండి. ఆ భట్టాచారి గారిని కలవడం కుదరినప్పుడే మనం వెళ్ళిపోయింటే ఆ అమ్మాయి పెట్టే శాపనార్థాలు అవమానాలు తప్పుండేవి. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండొద్దండి. మన ఊరు వెళ్ళిపోదాం. మన 2 కుటుంబాల మధ్య ఉన్న ఈ అనుబంధం నీ కారణంగానో గాయత్రి కారణంగానో చెడిపోకూడదని నేను కోరుకుంటున్నాను. నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని క్షమించు. డ్రైవర్, ఆ కార్ని ఫాలో చేయి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఆ కార్ని ఓవర్టేక్ చేసి ఆ కార్ ముందు ఆపండి. రేయ్, బుద్ధుందా నీకు? నేనే మీ కార్ ఆపమని ఆటో డ్రైవర్కి చెప్పాను. ఎందుకు? ఇందుకే ఎవరు నువ్వు? మీ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల ఇబ్బంది పడిన ఒక సాధారణ మనిషి. మిమ్మల్ని ఓవర్టేక్ చేసి మీ కార్ ఆపినందుకు సారీ. మీకో విషయం చెప్పాలని ఆపాను. మీ చేతిలో ఉన్న సిగరెట్ యాష్ నా కంట్లో పడింది. నేను ఆటోలో వస్తున్నాను కాబట్టి సరిపోయింది. అదే ఈ బైక్ మీద వస్తున్న వాళ్ళ కంట్లోనూ పడితే ఏమై ఉండేదో ఆలోచించారా? యాష్ కంట్లో పడి కళ్ళు మండుతున్నప్పుడు కళ్ళు కనపడక యాక్సిడెంట్ జరగొచ్చు. అప్పుడు వాళ్ళ కాలు చెయ్యో విరగొచ్చు, లేదంటే వాళ్ళ ప్రాణాలు పోయినా పోవచ్చు.
మీరు చేస్తున్న చిన్న తప్పు వల్ల ఇంకొకరు ప్రాబ్లం ఫేస్ చేయడం, వాళ్ళ లైఫ్ రిస్క్లో పడడం న్యాయమా చెప్పండి? మీరిలా మౌనంగా ఉంటే జరిగిన తప్పు వాళ్ళ నష్టాన్ని పూడ్చగలదా? సిగరెట్ కాల్చడం తప్పను, కాల్చి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దనో నేనేమి మీకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. మీ హ్యాబిట్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. దిస్ ఇస్ నాట్ మై ఆర్డర్. ఐఎమ్ సింప్లీ రిక్వెస్టింగ్ యూ, కైండ్లీ నోట్ అండ్ మైండ్. ఏంటండి అంత ఇదిగా నవ్వుతున్నారు? నా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ పంపించాడు. రాత్రి భార్యాభర్తలు పడుకునేటప్పుడు ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుంటే మా కోసం అనుకుని దోమలు భయపడి బయటికి వెళ్ళిపోతాయంట. ఏంటన్నయ్య అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందరు ఒపీనియన్స్ తెలుసుకుందామని రమ్మన్నాను. రండత్తయ్యా. అమ్మా, లక్ష్మి ఎన్ని గంటలకు వస్తాడు? అది వాడొచ్చేసరికి లేట్ అవుతుందమ్మా. మరి హరి? అది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అయితే మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఓకే, అసలు మ్యాటర్ ఏంటంటే ఇన్నాళ్ళు లక్ష్మికి మేము మీరు కలిసి పోటీలు పడి సంబంధాలు చూసాం. ఇప్పుడు గాయత్రిని ప్రేమించానని ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పాడు కాబట్టి ఇక మీదట మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. మనం పోటీలు పడింది, పోట్లాడుకుంది, తిట్టుకుంది లక్ష్మి పెళ్లి గురించే కదా. కరెక్టే. వాడు అర్థం చేసుకోలేదు కదండి. వాడు అర్థం చేసుకోలేదు కదా అని వాడి గురించి పట్టించుకోవడం మానేస్తావా ఏంటి? ఏమా? ఇదిగో అత్తయ్య, ఇందులో 4 అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. 4కి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవి లక్ష్మికి చూపించి ఏమైనా చిన్నో చెప్పమానండి. వెంటనే వాళ్ళతో మాట్లాడి మ్యాచ్ ఫిక్స్ చేసేద్దాం. ఏంటత్తయ్య గారు ఆలోచిస్తున్నారు? మీరందరూ లక్ష్మి పెళ్లి గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏంటమ్మా? వాడి మనసులో ఇంకా గాయత్రినే ఉంది. వాడి మనసు మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాను. వాడు నన్ను మార్చాలని చూస్తున్నాడే తప్ప వాడు మారటం లేదు. నేను వద్దన్న దగ్గర నుంచి వాడు నాతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నావంటే వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడని గాయత్రినిచ్చి పెళ్లి చేసేస్తావా? ఇప్పుడు చూడకపోతే వాడు గాయత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత సంబంధాలు చూడమంటావా? అది కాదే, పెళ్ళనేది చిన్న విషయం కాదు. మనం మరీ బలవంతం చేయకూడదు. వాడికి చెప్పకుండా మన సంబంధాలు చూస్తే చివరి నిమిషంలో వాడు కాదన్నాడే అనుకో, అవతల వాళ్ల ముందు మనం తలయించుకోవాల్సి వస్తుంది. మనం తొందరపడకుండా వాడి మనసు మారే వరకు కొద్ది రోజులు ఆగటం మంచిది. వాడి మనసు 10 ఏళ్ల తర్వాత మారుతుంది. అప్పటిదాకా ఎదురు చూస్తామా? ఈ కాలం అబ్బాయిలు అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అత్తయ్య. ఉదయం చూసి మధ్యాహ్నానికి ప్రేమించేసి రాత్రికి పెళ్లి చేసేసుకుని రేపటికల్లా పిల్లల్ని గనేయాలని చూస్తున్నారు. మీరింకా ఆలోచిద్దాం, ఎదురు చూద్దాం అంటూ ఆలోచన చేస్తే ఈలోగా మీ అబ్బాయి ప్రేమ బాగా స్ట్రాంగ్ అయిపోద్ది. ఆ తర్వాత మనం ఏం చేయలేం. అవునమ్మా, ఇప్పుడే నేను వాడు ఎదిరిస్తూ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాడన్న గ్యారంటీ ఏంటి? నిజమేనమ్మా, ఎలాగోలో వాడిని ఒప్పించు. మీరందరూ ఏమన్నా సరే, మనం కంగారు పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది మంచిది కాదు. శివయ్య వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసేం బాగోలేదు. మనం అనవసరంగా ఆవేశపడుతున్నామేమో అనిపిస్తుంది. అంటే వాడి గాయత్రినిచ్చి పెళ్లి చేయడం గురించి ఆలోచిస్తున్నావమ్మా? శివయ్య వచ్చి మాట్లాడినప్పటి నుంచి మీ మనసు బాలేదంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారో చెప్పండి అత్తయ్య. అత్తయ్య, లక్ష్మికి పిల్లని చూడడం మీకు ఇష్టం లేకపోతే ఆ విషయం గురించి మేము మాట్లాడటమే మానేస్తాం. కోపం తెచ్చుకోకండి బాబు. నాకు మీరిద్దరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. అయితే మేం చెప్పినట్టు చేయండి అత్తయ్య. మనము పొరపాటు చేశాం. ఆ శివయ్య ఇంటికొచ్చిన రోజే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేయాల్సింది. అలా చేయకపోవడం మన తప్పు.
ఇప్పటికైనా ఏం మించిపోయింది? వాడింటికెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేద్దాం పద. మీరు తొందరపడి దయచేసి అలాంటి పనులు చేయకండి. పాపం ఆ శివయ్య తప్పేమీ లేదు. ఓ తండ్రిగా తన కూతురు ఆశపడిందని చెప్పడానికే వచ్చాడు. కుదరదని చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంతటితో అయిపోయింది, వదిలేయండి. అయిపోయింది అనుకున్నప్పుడు మరి దాని గురించే తలుచుకుని ఎందుకు బాధపడుతున్నావమ్మా? అమ్మ మనసులో ఏదో ఉందక్కా, అది తెలుసుకోకుండా మనం ఆవేశపడి ప్రయాసపడి వేస్ట్ అక్కా. అవును జమున, తను చెప్పింది నిజమే. చూడండి, ఆ గాయత్రి కాకుండా మనం చూసిన సంబంధం లక్ష్మికి చేయాలన్నదే నా ఆశ. కానీ మీరు ఇంకో రకంగా అపార్థం చేసుకుంటున్నారు. సరే, మీరనుకున్నట్లే చేయండి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. అసలే బావ గాయాలతో బాధపడుతుంటే నువ్వు అలా అదిమేస్తావేంటి? అమ్మ గాయత్రి, నాన్న ఆయింట్మెంట్ రాయమ్మా. నొప్పిగా ఉందా బావా? నాకొక ఫోన్ చేస్తే నేను వచ్చేదానికా? వైష్ణవి, ఎంతసేపు ఇలా బాధపడతావు? పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చాను, రేపటికల్లా నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఎలా కొట్టారో చూడు. బావ ఏ తప్పు చేయకపోయినా నిజం తెలుసుకోకుండా తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. బావని లాఠీలతో కొట్టిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తాను. పెద్ద వీరనారు బయలుదేరింది. వాణ్ణి కొట్టింది రౌడీలు కాదు, పోలీసులు. వాళ్ళ దగ్గర ఈ డైలాగులన్నీ చెప్పావంటే నిన్ను కూడా లాకప్ లో వేసి కుమ్మేస్తారు. సరిగ్గా చున్నీ వేసుకోవడం రాదు కానీ రాళ్లతో ఫైట్ చేస్తుందంట. వెదవ బిల్డప్లు నువ్వును. అమ్మా వెనెలా, ఎందుకమ్మా వైష్ణవిని అలా అంటావు? పాపం వాళ్ళ బావకేదో అయిందని బాధపడుతోంది. నువ్వు ఇలా వేళకోళం వాడితే ఇంకా బాధపడుతుంది. అమ్మా వైష్ణవి, మంచి చేయడానికి వెళ్ళినందుకే ఇలా జరిగింది. మన టైం బాగాలేనట్టుంది. నాన్న మన టైం బాగుండబట్టే అన్నయ్య తప్పు చేయలేదని తెలిసింది. అమ్మా వైష్ణవి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. నువ్వు బయలుదేరమ్మా. నేను ఈరోజు ఇక్కడే ఉంటాను మావయ్య. బావని రాత్రంతా దగ్గరుండి చూసుకోవాలిగా. హలో, మేము నీ కంటికి మనుషుల్లాగా కనిపించడం లేదా? వచ్చిందమ్మా పెద్ద కేర్ టేకర్. డే అండ్ నైట్ నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోవడానికి బెర్త్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని గుర్తుంచుకో. నీ పేరు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. చూడు మావయ్య ఎలా మాట్లాడుతుందో. అలా మాట్లాడొద్దని చెప్పాను కదా వెన్నెలా. వెళ్ళక తప్పదా మావయ్య? మళ్ళీ ఉదయమే వద్దుగాన్లే, టైం అవుతుంది, వెళ్ళు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో బావా. ఎక్కువసేపు మేలుకొని ఉండకు. బాగా పడుకొని రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ ఉదయాన్నే వచ్చేస్తాను. ఏ అర్ధరాత్రి నీకు భయం అనిపిస్తే నన్ను తలుచుకో. ఓయ్, నేను తలుచుకుంటేనే భయపడతాడు. ఊరుకో. వస్తాను బావా. నీకు అలాగే ఉంటుంది. బావని చూసి నేనెంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? రాత్రంతా మొద్దు నిద్రపోవడం కాదు, బావ దగ్గరే ఉండి ఏం కావాలో చూసుకో. గాయత్రి, బావకి నొప్పి ఎక్కువైతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే. నాకు ఫోన్ చేస్తే నేను కూడా వస్తాను. అలాగే. నువ్వు వెళ్ళరమ్మా. పైకి అల్లరి పిల్లలా కనిపిస్తుంది గాని వైష్ణవి చాలా సెన్సిటివ్ అమ్మా.
నువ్వింకా నిద్రపోలేదా? వీడి పరిస్థితిలా ఉంటే ఎలా నిద్రొస్తుందమ్మా? ఏమచ్చుత్, నొప్పులు తగ్గడం లేదా? నిద్ర పట్టడం లేదా? తగిలిన దెబ్బల కన్నా జరిగిన అవమానమే ఎక్కువ బాధగా ఉందక్క. అదే తట్టుకోలేకపోతున్నాను. తప్పు చేసినప్పుడే బాధపడాలరా. ఏ తప్పు చేయకుండా ఇలాంటి అవమానాలు జరిగినప్పుడు అది మన మంచితనానికి, సహనానికి పరీక్ష అనుకోవాలి తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదురా. నువ్వు ఇలా అవడానికి కారణమైన వాళ్ళు ఎప్పటికైనా నా కంటికి కనిపించకుండా పోరు. అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. నాన్న ఊరుకోండి నాన్న. ఏంటమ్మా ఊరుకునేది? నా పిల్లల మీద నేనే ఎప్పుడు చేసుకోలేదు. వాడెవడో తప్పుడు రిపోర్ట్ ఇచ్చి నా కొడుకుని పోలీస్ చేత కొట్టిస్తాడా వాడు? ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఎవరు లేరమ్మా. నీకేమన్నా జరిగితే నాన్నకుంటే తట్టుకోగలరా? మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా బాధపడితే ఎలా నాన్న? ఊరుకున్నాను. వచ్చి పడుకున్నాను. లేదమ్మా, వీడి దగ్గర నేనుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ప్రకాష్, ప్రకాష్. ప్రకాష్ కారులో డీజిల్ వేయించడానికి వెళ్ళాడు. ఓ 10 నిమిషాల తర్వాత వస్తాడు. ఏమండి, మనం ఊరికి వెళ్లేలోగా అచ్యుత్కి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నాం. ఏమీ చేయకుండానే వెళ్ళిపోతున్నాం. అదే బాధగా ఉందండి. మనం ఒకటనుకుని వచ్చాం. ఇక్కడ మరోలా జరిగాం. ఏదో చెయ్యాలనుకుంటే ఆ దేవుడు మన చేత ఇంకేదో చేయిస్తున్నాడు. ఏది ఏమైనా మన వల్ల ఎవరికీ చెడు జరగకుండా మంచి జరిగితే చాలనుకుంటున్నాను. మనం మన ముగ్గురు పిల్లల ఆచూకీ తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చాం. విధిరాత అన్నట్టుగా ఇంకెవరో కన్న ముగ్గురు పిల్లలు మనకి పరిచయం అయ్యారు చూసారా? గాయత్రి సొంత మనిషిలా హాస్పిటల్లో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఆమె తమ్ముణ్ణి మీరు పోలీస్ స్టేషన్కి పంపారు. ఆఖరమ్మాయి వచ్చి మనల్ని ఎన్నో మాటలంది. ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదండి. ఎక్కడికైనా వెళితే రకరకాల మనుషులతో పరిచయం ఏర్పడుతుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు 3 రకాలుగా మనకు పరిచయం కావటం చాలా విచిత్రంగా ఉంది. నిజమేనండి. నాకైతే ఇలా జరగడానికి ఏదో కారణం ఉండే ఉంటుందనిపిస్తుందండి. వాళ్ళ ముగ్గురు నా పిల్లలే అయితే ఎంత బాగుండేది. శారదా, మన పిల్లల కోసం ఆలోచిస్తూ వాళ్ల కోసం వెతుకుతూ టెన్షన్ పడుతున్నామే తప్ప మరో ప్రయోజనం ఉండటం లేదు. 20 ఏళ్లుగా దొరకని పిల్లలు ఇప్పుడు దొరుకుతారో అన్న నమ్మకం లేదు. ఈ ప్రయత్నాలన్నీ మానేద్దామా? దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. పిల్లలు లేరు అనుకుని మనసుని చంపుకోవడం కన్నా ఉన్నారనుకుని బతకడంలో ఆశ, ఆనందం ఉంటుందండి. మన పిల్లలు దొరుకుతారన్న నమ్మకం నాకుందండి. దొరకరు అని చెప్పటం లేదు. అదే మనసులో పెట్టుకుని బాధపడటం ఎందుకు అంటున్నాను. బాధపడకపోతే ఇదేమన్నా మర్చిపోయే విషయమా చెప్పండి. ఏమండి, ఆ భట్టాచారి గారిని కలవడానికి మళ్ళీ మీరు తీసుకొస్తారు కదూ? అతన్ని కలవటానికి వచ్చినందుకే ఇలా జరిగింది. అదే నాకు బాధగా ఉంది. మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ దొరికాక రావటం గురించి ఆలోచిద్దాం. మావయ్య, మీరు రెడీనా? రెడీని. రండి వెళ్దాం. శారదా, గాజులేవి? అయ్యో, బాత్రూంలో మర్చిపోయినట్టున్నానండి. తీసుకొస్తాను. త్వరగా.
టైం అవుతుంది. ఇద్దరు ప్రేమికులు కలిసి మాట్లాడుకుంటే వాళ్ళు కనే కలలు, పెంచుకున్న ఆశలు, సరదాలు, సంతోషాల గురించి మాట్లాడుకుంటారు.